చాలా మందికి ఫోన్ చేస్తే అందరూ కూడా ఎంత పనుల్లో ఉన్నా కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా నేను చాలా మామూలుగా చూసేసి అది ఎలా ఉందో చెప్దామని వెళ్ళాను. కట్ చేస్తే నాకు చాలా విపరీతంగా నచ్చింది. వెంటనే చెప్పారు దర్శకుడు వాలి మోహన్ దాస్కి, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని. నేను అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ నిహారికతో మద్రాస్ కారం అని ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సంఘర్షణ అని ఒక సినిమా కూడా, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. 2 సినిమాలు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇంకో 2 సినిమాలు సైన్ చేస్తున్నాడు పెద్ద బ్యానర్తోనే. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాలి, నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వేమి తమాషా కాదు. నేను ఇతను వర్క్ చేస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకి పని రాక్షసుడు నిజంగానే ఒక అడ్వాన్స్ పంపించాను నేను. తెల్లవారుజామున 3ంటికి సెల్ ఫోన్ తీసుకొని, సార్ ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్, ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్ అని చెప్పి అంటున్నాడు. నేను దాని కింద అడ్వాన్స్ రాశాను, ఇది అడ్వాన్స్, నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి నేను పంపించానని బై శివ మల్లాల అని పెట్టాను. అంటే సార్ అది ఎంత అమౌంట్ అని కాదు సార్, అసలుకి నా మీద నాకు ఒక నమ్మకాన్ని తెచ్చారు. తెల్లవారుజాము 4 గంటలకు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరు. థ్యాంక్ యూ సార్, మీరు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తా ఉండేవాడు. అనుకోకుండా ఇందులో నేను సత్యాలోకి వచ్చాను. సత్యాకి నాకే సంబంధం లేదు యాక్చువల్లీ. దీనికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక సినిమా పర్ఫెక్ట్గా ఉండి అంటే కనుక ఎంత బాగుండి, అది ఏ భాషతో సంబంధం లేకుండా, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికీ తెలుసు. అందుకని నేను ఆ సినిమాని చాలా ప్రేమించాను. కాకపోతే అది డబ్బింగ్ సినిమానా స్ట్రైట్ ఫిలిం అనేది మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చూపు చూస్తుంటే కూడా కొంచెం బాధేసేది, కానీ పర్లేదు, అది నిజమే. ఎవరైనా అలానే చూస్తాం, నేనైనా అలానే చూస్తాను. ఇప్పుడు నేను పిలవగానే వచ్చినందుకు నాకు యుఎస్లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వంశీ, వాళ్ళ వైఫ్ పల్లవి కూడా వచ్చారు. అలాగే నా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోబట్టే ఇంతమంది డైరెక్టర్లు, ఒక 8 మంది డైరెక్టర్లు వచ్చి ఒకే వేదిక మీద ట్రైలర్ లాంచ్ అని ఒక మాట చెప్పడం కోసం వచ్చారంటే, బికాస్ నేను వీళ్ళందరూ చెప్తుంటే తెలుస్తుంది. నేను 20 ఏళ్ళుగా నిజంగా నాకు తెలియదు మా పెద్దోడు ఎప్పుడు పెద్దోడు అయ్యాడో కూడా తెలియదు, నిజంగా తెలియదు. అంతా క్రెడిట్ అంతా కూడా సుజాత వల్ల జరిగింది. అట్లనే నా ఫ్యామిలీ, నా తమ్ముడు ఎప్పుడు మూర్తి, నాకు ఏది కావాలన్నా నాకు చాలా, నేను మేధావని అనుకుంటారు కానీ నేను ఎవరెవరు ఏ పని చేస్తారో నేను కరెక్ట్గా చూస్ చేసుకుంటాను, అది నా లక్. అలాగే నాకు పక్కన ఎప్పుడు మూర్తి ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అయిపోతుంది. ఇంకా బాగా కష్టం ఏదైనా వస్తే మామయ్య దాకా వెళ్దాం అనుకుంటా, కానీ ఎప్పుడు అంత కష్టం రాలేదు. ఎందుకంటే ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. మ్యాక్సిమం ఎవరన్నా ప్రభు గారి అల్లుడు అనగానే ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూసి కృతజ్ఞతా భావంతో చూస్తాను. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల పోలికలు కూడా వచ్చాయి, బుద్ధులు కూడా వచ్చాయి. ఏం ప్రాబ్లం లేదు మావయ్య, మీరు చాలా మంచి పొజిషన్లోనే, ఎవరికి అన్యాయం చేయలేదు. అందువల్ల మీరు కూడా ఎవడో చిన్న పెద్ద తెలియకుండా 24 శాఖల్లో ఎవడొచ్చినా సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ముందు నిరుత్సాహపరచుకుని ఉంటారు. కొద్ది గొప్ప అబుద్ధి కూడా నాకు వచ్చింది అనుకుంటున్నాను. ముందు నేను కూడా ఏది నో చెప్పను, ఎంతవరకు ప్రయత్నం చేస్తాను ఏదన్నా అవుతుందేమోనని. నేను రిపోర్టర్ అయ్యాను, తర్వాత సీనియర్ రిపోర్టర్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రిపోర్టర్గా, ఫోటోగ్రాఫర్గా 2 పనులు చేసి ఇక్కడ దాకా వచ్చి, అక్కడి నుంచి విడిపోయినాక మళ్ళీ నేను ఓన్ కంపెనీ పెట్టుకొని ఇవాళ కూడా ఒక 20 మంది ఎంప్లాయీస్కి నేను కొద్ది గొప్ప, చిన్నదో పెద్దదో 4 ఏళ్ళు లోపలికి పోయేలాగా నేను ఉన్నానంటే వీళ్ళందరి సహాయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడి నుంచి కూడా వెనక్కైతే వెళ్ళను. మీ అందరూ నాకు తోడుండాలి ఎప్పుడు. సత్య సినిమా ఎట్లాగూ మే 10th రిలీజ్ అవుతుంది. మన సినిమాని ఎలా చూస్తామో జర్నలిస్టులుగా అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్గా చూసినా ఇందులో చూడటానికి నెగిటివ్గా కనబడిన సినిమా ఇది. ఖచ్చితంగా అందుకే నేను ఒక సినిమా విమియో లింక్ పంపించాలంటే చాలా ఆలోచిస్తాను. కానీ గీతా భగత్ ఎంత మంచి యాంకర్ అంటే స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. అందుకే అమ్మాయికి సినిమా పంపించాను నేను. సినిమా పంపించి మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే యాంకరింగ్ చేద్దరు, కానీ నా బడ్జెట్ అయితే మాత్రం కొంచెం లెస్ ఉందని ఒక మెసేజ్ పెట్టాను. యాక్చువల్లీ ఎవరు చేయరు, బట్ ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి, శివగారు పర్లేదు నేను వస్తానన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీకు సినిమా కూడా నచ్చింది అంటే నా నమ్మకం నిజమైందని ఇక్కడ చెప్తున్నాను. అంత జెన్యూన్గా ఉంటుంది ఆ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి. సినిమా టైంలో ఇప్పుడు వరుసగా నాకు చాలా పనులుంటే విజయ్ కుమార్ గారు నాకు డబ్బింగ్ అనేది ఇక్కడ మీరు చెప్తే తప్ప తెలియదు, అంత బాగా చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేసా కూడా నా సినిమా చేయాలంటే ఆయన చెప్పాడు నాకు ఇంత అవుతుంది అని చెప్పాడు. కానీ తర్వాత సినిమా చూసి, సార్ 30 మంది 40 మంది డబ్బింగ్ చేయాలి సార్, చాలా కష్టమవుద్ది, డబ్బులు పెరుగుతాయి అంటే కూడా, లేదు నేను ఎవరు వద్దు నువ్వే కావాలని చెప్పి నేను విజయ్ కుమార్ గారితోనే చేయించాను. ఆయన రాంబాబు కోశాల పేరు చెప్పగానే ఆయన పెద్ద స్టార్ రైటర్ అండి, మనలాంటి వాళ్ళకి చేయడని చెప్పాను.
కానీ చేశారు. చాలా బాగుంది రాంబాబు. ఒక సాంగ్ రిలీజ్ చేయగానే థింక్ మ్యూజిక్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అంత ఈజీగా రావు ఇవాళ రోజున. చిన్న సినిమాకి, అందులోనూ డబ్బింగ్ సినిమాకి ఒక 5 లక్షల వ్యూస్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ నేను ఏది చెప్పట్లేదు అబద్ధం. అలాగే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా అలీ గారు, బోయపాటి సీన్ గారు, అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల నేను అడగగానే నా బ్యానర్ లాంచ్ చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ నా మొదటి నుంచి నాతో జర్నీ చేసావు శివ అని రెండో సాంగ్ రిలీజ్ చేసింది. రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తాను. అదంతా వీళ్ళందరూ చాలా ఎవరికి చేరనింది వాళ్ళు సాయం చేయబట్టి ఒక సినిమా ఇక్కడ దాకా వెళ్తుంది. ఎక్కడెక్కడి నుంచి ఒక్క సినిమా ప్రెస్ మీట్ అంటే ఎక్కడ కేరళ నుంచి, ఎక్కడ చెన్నై నుంచి, ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి ఇంతమంది గుమిగుడి, కడప నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి నీ సినిమాకి డబ్బులు ఇస్తాను, నేనే పబ్లిసిటీ చేసుకుంటానని చెప్పి 30 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఎంత కష్టం అనేది. దేనికంటే అందరూ జర్నలిస్టులు, వీళ్ళందరికీ తెలుసు ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత నరకయాతన పడిద్దో, ఇన్ని పురుటి నొప్పులు పడిద్దో. ఆ నొప్పులు ఏమీ నాకు లేవు. నేను ఎప్పుడు ఇలానే హాయిగా, నేను ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ కానీ ఇలా వచ్చాను అనుకుంటారో, నేను రోజు ఇలానే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ లైక్ దిస్. ఎందుకంటే అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామని నమ్మే వ్యక్తిని. థ్యాంక్ యూ విజయ్ గారు, నాకు ఫస్ట్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. అందరూ వచ్చినందుకు ఇంకా నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. 10వ తారీఖు ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నేను 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఖచ్చితంగా నేను ఒక ప్రీమియర్ వేస్తాను. మీరందరూ ముందే చూసి నన్ను తిట్టినా పర్లేదు. నేను ఈ సినిమా చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.